హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. మనం ఈరోజు మరి కొత్త వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చాను. ఇది మనం బొడ్డవరం జంక్షన్ ఉంది కదా, మనం అరకు వెళ్ళేటప్పుడు మనకు కనిపిస్తుంటుంది ఈ జంక్షన్ ఎక్కువ. ఈరోజు మనం ఈ బొడ్డవరం రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతున్నాం అనమాట. అరకు వ్యాలీకి అయితే వెళ్ళబోతున్నాం. అది కూడా ట్రైన్ జర్నీ చేయబోతున్నాం అనమాట. ఈరోజు మనకి ఇక్కడ నుంచి బొట్టవరం నుంచి అరకు అయితే 15 రూపాయలు ట్రైన్ టికెట్. ఇక చూస్తున్నారు కదా, ఇది కొత్త వలస కెరండోలు లైన్, కేకే లైన్ ట్రైన్ అనమాట. ఇది కెరండోల్ ఎక్స్ప్రెస్. నెక్స్ట్ దీనికి ఇక్కడ నుంచి మనకి వైజాగ్లో బయలుదేరుతుంది. ఎర్లీ మార్నింగ్ 6:45కి వైజాగ్లో అయితే బయలుదేరుతుంది ట్రైన్. కెరండోల్ వెళ్ళేసరికి నైట్ 10 అయితే అవుతుంది అనమాట. ఈ ట్రైన్ వచ్చేసి మేము ఒక తుఫాను సైక్లోన్ ఎఫెక్ట్ ఉన్న రోజైతే నేను మా ఫ్రెండ్ బయలుదేరాము. చూసారా నేచర్ ఇక్కడ నుంచి ఎంత బాగుందో. ఇది నెక్స్ట్ అరకు వరకు 54 టన్నెల్స్ ఉంటాయి అనమాట. ఈ 54 టన్నెల్స్లో నుంచి ఈ ట్రైన్ అయితే వెళ్తుంది అనమాట. ఇది బొట్టవరం వచ్చేసరికి సరిగ్గా 6:45కి అయితే బొట్టవరం రైల్వే స్టేషన్కి అయితే వస్తుంది. బుర్ర జంక్షన్కి అయితే 9:10కి అయితే చేరుకుంటుంది. అరకు వెళ్ళేసరికి 10:30 అయితే అవుతుంది అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ట్రైన్ జర్నీ వచ్చేసి మనకి. నెక్స్ట్ మనకి ఈ రైల్వే లైన్ ఏదైతే ఉందో, ఈ రైల్వే లైన్ నేను కూడా ఇప్పటి వరకు బ్రిటిష్ వాళ్ళు తవ్వారని అనుకున్నాను ఈ టన్నెల్స్ ని, కానీ బ్రిటిష్ వాళ్ళు చేయలేదంట. ఇది ఈ వర్క్ అంతా ఇదంతా కూడా జపాన్ వాళ్ళు చేశారంట. ఇది 1956 సంవత్సరంలోని మన ఇండియన్ గవర్నమెంట్ జపాన్ గవర్నమెంట్ తోటి టైఅప్ అయ్యి డీల్ కుదుర్చుకొని కెరండోలలోని ఏదైతే ఇనుప ఖనిజం కొండల్లోనే ఎక్కువ నిక్షిప్తమై ఉందని మన ఇండియన్ గవర్నమెంట్ కనుక్కొని ఆ ఖనిజాన్ని వెలికి తీయడం కోసం అయితే జపాన్ వాళ్ళతో అయితే డీల్ కుదుర్చుకున్నారంట. ఇది 11 సంవత్సరాల వరకు జపాన్ వాళ్ళకి, 11వ సంవత్సరం దాటిన తర్వాత మన ఇండియాకి చెందే విధంగా అప్పట్లోనే అగ్రిమెంట్ చేసుకున్నారంట. ఇది 1956లోని సర్వే స్టార్ట్ చేసి 1962లోనైతే సర్వే పూర్తి చేశారనమాట రైల్వే లైన్ వేయడానికి. 1964లోనో 63లోనో రైల్వే ట్రాక్ పూర్తయిందంట. అదే ట్రాక్ పూర్తవడం కాదు, పనులు ప్రారంభించారంట. 75లోనో 76లోనో ట్రాక్ మొత్తం వేసారంట 12 సంవత్సరాల్లోని. 12 సంవత్సరాలను వేసి మొత్తం 11 సంవత్సరాలు 10 సంవత్సరాలు అగ్రిమెంట్ అయితే రాసుకున్నారంట జపాన్ దేశం వాళ్ళు ఇక్కడి నుంచి తరలించుకోవటానికి. కానీ అది అలాగే ఎక్స్టెండ్ అయ్యి వచ్చిందంట. రీసెంట్గా ఒక 10 years బ్యాక్ వరకు జపాన్ వాళ్ళే దీన్ని పూర్తిగా తీసుకువెళ్ళడం మనకు కావాల్సింది, మళ్ళీ వాళ్ళు దగ్గర నుంచి మనం కొనుక్కోవడం అయితే జరిగింది. ఇప్పుడైతే పూర్తిగా మన అండర్లోనే ఉందన్నమాట, సెంట్రల్ గవర్నమెంట్ అండర్లోనే అయితే ఉంది. ఇప్పుడు పూర్తిగా మనమే విదేశాలకి ఎగుమతి చేసి ఆ ఆదాయాన్ని అయితే మన గవర్నమెంట్ సమకూర్చుకుంటుంది. దానికోసమని ఈ రైల్వే లైన్ అయితే వేయడం అయితే జరిగిందనమాట. జపాన్ వాళ్ళు ఆ రోజుల్లోని ఏ టెక్నాలజీ అంటే ఈ కొండల్లోకి క్రేన్లు లారీలు అసాధ్యం అనమాట ఆ ఏరియాలోకి. అలాంటిది ఓన్లీ మాన్యువల్గా మనుషులు పెట్టి చేయించారంట. ఆ రోజుల్లో కేరళ నుంచి, పశ్చిమ బెంగాల్ నుంచి, ఒడిస్సా నుంచి చాలా మంది కార్మికులను అయితే తీసుకువచ్చి వాళ్ళతోటి మాన్యువల్గా వర్క్ చేయించి ఈ టన్నెల్స్ గట్టా తవ్వడం జరిగిందంట. ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయారంట. ఆ టన్నెల్స్ని తవ్వుతున్నప్పుడు పైనుంచి కొండ చర్యలు కానీ రాళ్ళు కానీ పడుతుంటాయి కదా, ఆ పడిన టైంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అయితే జరిగిందంట. అలాగే మొత్తానికి ఈ రైల్వే టన్నెల్ అయితే పూర్తి చేశారు. ఇప్పుడైతే ఇది మన భారత ఖనిజానికి సంబంధించినవి ఉంటాయి కదా శాఖలు, వాళ్ళ అండర్లోనైతే నడుస్తుంది. తర్వాత ఈ ట్రైన్ కొంతకాలం తర్వాత ఈ మనుషులకి తిరగటానికి కూడా ఈ ట్రైన్ అయితే రైల్వే శాఖ వేయడం జరిగింది. అలాగా ఇది ప్రత్యేకమైన పర్యాటక జర్నీకి కూడా ఇది ప్రాచుర్యం పొందిందంట. ఈ రైల్వే లైన్ చాలా బాగా, అంటే మనకి అదొక థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. ఈ జర్నీ ఏదైతే ఉందో అది చాలా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ వీటికి ఏంటంటే విస్టర్డమ్ కోచ్లు కూడా వెనకాతల రీసెంట్గా ఒక 4-5 years బ్యాక్ నుంచి రైల్వే శాఖ వాళ్ళు 360 degreesలో మొత్తం చూడటానికి సౌకర్యంగా ఈ రైలు బ్యాక్ సైడ్ 2 విస్టర్డమ్ కోచ్లు కూడా యాడ్ చేశారు. అదైతే వైజాగ్ నుంచి అరకు వరకు 750 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంది ఆ రేట్లు అయితే మాత్రం.
నెక్స్ట్ ఈ ట్రైన్ జర్నీ ఏదైతే ఉందో మనకి బొడ్డవరం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. బొడ్డవరం దగ్గర నుంచి అరకు వరకు చాలా కనువిందు చేస్తుంది ఈ ట్రైన్ జర్నీ వచ్చేసి. చుట్టూ ఎటు చూసినా లోయలు, కొండలు, మహావృక్షాలు, వాటర్ ఫాల్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ మీరు ఎప్పుడైనా వైజాగ్ నుంచి అరకు ట్రైన్ జర్నీ చేసేటప్పుడు మీరు లెఫ్ట్లో కూర్చోవద్దు, రైట్లో కూర్చోండి. వెళ్తున్నప్పుడు వచ్చేటప్పుడు మాత్రం లెఫ్ట్లో కూర్చోండి. అప్పుడే మీకు వ్యూ పాయింట్లు అన్నీ బాగా కనిపిస్తాయి అన్నమాట. అలా కాకుండా మీరు మనం వైజాగ్ నుంచి అరకు వెళ్ళేటప్పుడు లెఫ్ట్లో గనక కూర్చున్నట్లయితే కొండలు తప్ప ఈ చూస్తున్నారు ఇప్పుడు మీకు ఈ కొండ తప్ప ఇంకేం కనిపించదు. అదే రైట్ సైడ్ ఉంటే మొత్తం మీకు వ్యూ పాయింట్లు అన్నీ కనిపిస్తాయి అన్నమాట. వ్యూ పాయింట్లతో పాటు పెద్ద పెద్ద జలపాతాలు కూడా కనిపిస్తాయి. అవి వచ్చేసి మీకు కేవలం వర్షాకాలంలోనే కనిపిస్తుంటాయి అన్నమాట. వింటర్లో కూడా చాలా బాగుంటుంది. వింటర్లోనైతే అసలు ఇసుకేస్తే ఇసుకరాలంత పర్యాటకులు ఈ ట్రైన్లోనైతే జర్నీ చేస్తుంటారు. మనకి వింటర్ సీజన్లోని ఈ పిక్నిక్ సీజన్లోనైతే స్పెషల్ ట్రైన్ కూడా వేస్తారనమాట. అది ఓన్లీ వైజాగ్ నుంచి అరకు వరకే వెళ్తుంది. మళ్ళీ అరకు నుంచి బయలుదేరి మళ్ళీ వైజాగ్ అయితే చేరుకుంటుంది. ఈ లైన్ మొత్తం 2 ట్రైన్లు ఉంటాయి. మార్నింగ్ 6:45కి వైజాగ్ నుంచి బయలుదేరుతుంది. అది కిరండోల్ ఎక్స్ప్రెస్ అని పేరుకే తప్ప కానీ ప్యాసింజర్ ట్రైన్ అది. మళ్ళీ నైట్ 12:30కి అటు నుంచి కిరండోల్ నుంచి ఇంకొక ఎక్స్ప్రెస్ వస్తుంది. అది వచ్చేసి వైజాగ్ చేరుకుంటుంది అనమాట. మళ్ళీ వైజాగ్లోని 9:45కి మళ్ళీ కిరండోల్ అయితే బయలుదేరుతుంది. 2 ట్రైన్లు అయితే ఉన్నాయి, 2 ఎక్స్ప్రెస్లే. అది కాకుండా సీజన్లోని స్పెషల్ ట్రైన్ వేస్తారనమాట. మొత్తం 3 ట్రైన్లు అయితే ఈ లైన్లో తిరుగుతాయి. ఇప్పుడు మీరు చూసిందంతా బుర్రా జంక్షన్ అనమాట. ఇదంతా బుర్రా రైల్వే స్టేషన్. చూసారా ఇక్కడ ఎంత బాగుందో వ్యూ, చాలా బాగుందనమాట. ఆ చెట్లు, ఆ మేఘాలు అసలు చాలా బ్యూటిఫుల్ ఇది. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ టూరిస్టులు ఉంటారు కదా, ఈ టూరిస్టులు అందరూ ఈ ప్లేస్లోనే దిగుతారు. ఈ ప్లేస్లో దిగిన తర్వాత ఇక్కడ క్యాబ్లు, ఈ బొలెరో వాళ్ళు, వీళ్ళందరూ డ్రైవర్లు అందరూ వచ్చి ప్యాకేజీలు మాట్లాడుకుంటారు. 1 డే ప్యాకేజ్ అయితే 1500 2000 తీసుకుంటారు. బొర్రా కేవ్స్, కటిక వాటర్ ఫాల్స్, అనంతగిరి, కాఫీ ప్లాంటేషన్, చాపరాయి ఇవన్నీ చూపించి మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ ఈవినింగ్ అయితే దించేస్తారు. 2 డేస్కి అయితే 5000 అంతా తీసుకుంటారు అనమాట. అది మీరు ప్లాన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మన ట్రైన్ అయితే మళ్ళీ బొర్రా జంక్షన్ నుంచి బయలుదేరింది. అరకు వ్యాలీకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మొత్తం ట్రైన్ అంతా ఖాళీ అయిపోతుంది. బొర్రా జంక్షన్ నుంచి మరి ఎవరు మనుషులు అయితే ఇంకెవరు ఉంటారు అనమాట. మొత్తం ట్రైన్ అంతా ఖాళీ. ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అక్కడ గిరిజన లోకల్గా వాళ్ళ కర్రలు, వాళ్ళు పండించుకున్న పంట తాలూకు బస్తాలన్నీ ఎక్కించుకుని అరకు వ్యాలీలో దించుకుంటారు. ఎందుకంటే మ్యాక్సిమం అక్కడ ఉండే వాళ్ళు ఎవరు కూడా టికెట్లు తీయరు. వాళ్ళకి మనీ సేవ్ అవుతుందని చాలామంది అలాగైతే చేస్తుంటారు అనమాట. వీళ్ళంతా అరకులోకి తీసుకెళ్ళి అక్కడ సంతల్లోని మార్కెట్లోనైతే వాళ్ళు గిరిజన ఉత్పత్తులన్నీ అమ్ముకునే ప్రయత్నం అయితే చేస్తుంటారు అనమాట వాళ్ళు. నెక్స్ట్ మనకి ఇప్పుడు అరకు వ్యాలీలోని పద్మావతి గార్డెన్స్, నెక్స్ట్ రాణి జల్లెడ వాటర్ ఫాల్స్, నెక్స్ట్ చాపరాయి ఇవన్నీ చూడాలనుకుంటే అరకు వ్యాలీలో దిగి అక్కడి నుంచి అవన్నీ చూసుకొని అరకులో నైట్ స్టే చేసి అక్కడ లోకల్ వెహికల్స్ మాట్లాడుకొని మరుసటి రోజు మార్నింగ్ 6 o'clock 7 o'clock బయలుదేరిపోయి మిగతావన్నీ చూసుకొని మళ్ళీ ఈవినింగ్ 3:30కి బుర్రా కేవ్కి అయితే ఈ ట్రైన్ చేరుకుంటుంది. మళ్ళీ అక్కడి నుంచి బుర్రా కేవ్ ఇవన్నీ చూసుకొని 3:30కి మళ్ళీ అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి వైజాగ్ వచ్చేసడానికి అయితే ప్లాన్ చేసుకోండి. అలాగైతే మీకు కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా అయితే జర్నీ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అదే మీరు డైరెక్ట్గా వైజాగ్ నుంచి బుర్రా కేవ్లో దిగిపోయి బుర్రా కేవ్ చూసుకొని అక్కడ ప్యాకేజీలు మాట్లాడుకుంటే అక్కడ ఉన్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ చెప్తుంటారు అమౌంట్స్. అంటే అది ఆ రోజు ఫ్లోటింగ్ బట్టి ఉంటుంది అనమాట. ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటే చాలా ఎక్కువ చెప్తుంటారు, అదే తక్కువ ఉంటే తక్కువ చెప్తుంటారు అనమాట. అది మన ప్లాన్ బట్టి ఉంటుంది. అలా ప్లాన్ చేసుకుని వెళ్ళండి.
చెప్పు ఎంత ఎంత అండి? హాఫ్ కేజీ అయితే 600 ఆ. ఇక్కడికి వస్తుంది. ఆ? ఇక్కడికి వస్తుంది లైట్గా సరిపోతుంది. ఎప్పటి నుంచి పెట్టారండి ఇక్కడ? 3 months అవుతుంది. 3 నెలలు అవుతుందండి. చికెన్ హాఫ్ కేజీ 300. ఫేమస్ మా షాప్ ఇక్కడ. చాలా మంది వస్తుంటారు. ఆన్లైన్ బుకింగ్ కూడా ఉంది. ఇప్పుడైతే టైం వచ్చేసి 11:30 అవుతుంది అనమాట. మార్నింగ్ మనం ఇదే రైల్వే స్టేషన్ లోని 8:30కి కిరండోలు ఎక్స్ప్రెస్ అయితే అదే కిరండోల్ స్పెషల్ ట్రైన్ ప్యాసింజర్ ఇంతకు ముందు ఇప్పుడు ఎక్స్ప్రెస్ గా మారింది. ఆ ట్రైన్ అయితే ఎక్కి వెళ్ళాం కదా ఇక్కడ నుంచి. మేము ఇటు నుంచి అయితే ఇప్పుడు వచ్చి మా బళ్ళు తీసుకుని మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి బయలుదేరుతున్నాం అనమాట ఈ ప్లేస్ నుంచి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.